అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చెప్పుతో కొట్టినట్లుగా తెలంగాణ రాష్ట్ర సమాజం తీర్పు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలలో గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక మరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు సిరిసిల్ల ఎమ్మెల్యే కె తారక రామారావు గారు పదే ఎక్కడ పర్యటనలోకి వెళ్ళినా, ఎక్కడ పార్టీ మీటింగ్లోకి వెళ్ళినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి మీద పరుష పదజాలాన్ని వాడుతూ ఇష్టం పట్టినట్లుగా దుర్భాషలాడుతూ ఉన్నాడు. ఈ సందర్భంగా నిన్న సిరిసిల్లకు వెళ్ళినటువంటి కె తారక రామారావు గారు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఆంధ్రుల బూట్లు నాకి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టుకున్నాడు, ముఖ్యమంత్రి స్థాయి వరకు చేరుకున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ విధంగా పరుష పదజాలంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సన్నాసి ఈ ఆడోళ్ళ వెంబడి తిరిగేటువంటి రామారావు గారిని నేను ఒక మాట అడగదలుచుకున్నా. ఒరే సిగ్గులేని విధవా, తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున ఎగురుపడుతున్నప్పుడు నువ్వు యాడున్నావురా? అమెరికాలో బాత్రూమ్లు కరుక్కుంటూ అమెరికాలో షిప్పలు కినటువంటి నువ్వు ఇవాళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావా? రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరియో బూట్లు నాకో లేకపోతే ఎవరి యొక్క ఎంగిలి మెతుకులు తినో ఇవాళ రాజకీయాల్లోకి రాలేదు, లేకపోతే ఈ పదవి దాకా చేరుకోలేదు. ఎక్కడో మహబూబ్నగర్ జిల్లాలో జెడ్పీసీ నుంచి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా, తర్వాత జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యిండు. వారు ముఖ్యమంత్రిగా కావడం కంటే ముందు జరిగినటువంటి చరిత్ర ఒకసారి తెలుసుకో. అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారిని బూతుల పురాణంతో తిట్ల పురాణంతో తిట్టడమే నువ్వు పనిగా పెట్టుకుంటే 100% నువ్వు ఒక్క మాట మాట్లాడితే మేము 10 మాటలు మాట్లాడతామని చెప్పి ఈ బోడమూటి కేటీఆర్ గారికి మేము సవాలు విసురుతా ఉన్నాం. సిగ్గుశరం అయినా ఇక్కడైనా తెచ్చుకో. రాష్ట్ర ప్రజానికం మీ పాలనలో విసిగి వేసారిపోయి మీరు వద్దురా నాయన, మీ పాలన వద్దురా అని చెప్పి ఓడించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి రాష్ట్రంలో అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన తర్వాత మీరు ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని ఈ విధంగా దుర్భాషలాడుతూ ఉన్నారు. ఇది మీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. మీరు గతంలో మీ నాయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ విధంగా ఎంగిలి మెతుకులు తిన్నాడనో, బూట్లు నాకిండనో, చెప్పులు నాకిండనో, లేకపోతే రండానో ఈ విధమైనటువంటి మాటలు మేము మాట్లాడినామా? మీ బాల్కసుమన్ ఏం చేస్తాడు? చెప్పులు ఆడతాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీదకి చెప్పులు ఆడతాడు. నువ్వేమో ఈ విధంగా రండా అంటావు, ఈ విధంగా బూట్లు నాకిండి అంటున్నావు, ఈ విధంగా ఎంగిలి బొక్కలు తిన్నా అంటున్నావు. మీకు సిగ్గుశరం ఉంటే మీ యొక్క రాజకీయ జీవితాన్ని ఒక్కసారి నువ్వు తెలుసుకో కేటీఆర్ గారని నేను అడుగుతా ఉన్నా. 2009 కంటే నువ్వు ఏడున్నావయ్యా? అమెరికాలో ఉన్నావు. మీ నాయన యొక్క రాజకీయాన్ని వాడుకొని మీ నాయన యొక్క సహకారంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి విధవు సన్నాసివి నువ్వు. రేవంత్ రెడ్డి గారి యొక్క కుటుంబానికి రాజకీయ నేపథ్యము లేదు. రేవంత్ రెడ్డి యొక్క కుటుంబంలోని వాళ్ళ నాయననో, వాళ్ళ అమ్మనో, వాళ్ళ తమ్ములో, వాళ్ళ అన్నలో రాజకీయంలో సర్పంచ్ కూడా లేరు. ఆయన కృతనిశ్చయంతో రాజకీయంలో ఉండాలని చెప్పి, నిలదొక్కోవాలని చెప్పి సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇవాళ ఆ రోజు ఇండిపెండెంట్ జెడ్పీసీగా గెలిచి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు. తన యొక్క స్వయం పట్టుదలతో, స్వయం కృషితో ఇవాళ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నాడు. నీ లెక్క నాయన పేరు చెప్పుకొని పదవులలోకి రాలేదు. నీ లెక్క నాయన స్థాపించిన పదవులలో, పార్టీలలో ఉండి పదవులు చేపట్టలేదు. సిగ్గైనా శరమైనా కొద్దిగా తెచ్చుకో. మాట్లాడే ముందు చారిత్రక అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఒక మెచ్యూర్డు లేదా ఒక నిపుణుడిగా, ఒక విఘ్నుడిగా మాట్లాడే ప్రయత్నం చేయి. లేకుంటే మాత్రం నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడదంటాం మేము మాత్రం ఊరుకోమనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఇంకేమన్నావు? ఆంధ్రలో బూట్లు నాకిందని చెప్పినావు. మీ అయ్య వాళ్ళ బూట్లు నాకిండ్రా? ఆంధ్రలో బూట్లు నాకలేదా? చంద్రబాబు నాయుడు బూట్లు నాకలేదా? తారక రామారావు బూట్లు నాకలేదా? మీ అయ్య ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు యొక్క కాళ్ళు పట్టుకొని, వారి యొక్క ఏళ్ళు పట్టుకొని వాళ్ళు తిని పడేసినటువంటి ఎంగిలి పట్టుకలు తిని మీ నాయన ఇవాళ రాజకీయంలోకి వచ్చిండు. ఆ మాట మర్చిపోయినావా? ఇలా నువ్వు కేటీఆర్ అనే పేరు పెట్టుకున్నావు, కల్వకుంట్ల తారక రామారావు అని. నీకు పేరు ఎట్లా నుంచి వచ్చిందిరా? మీ అయ్యా ఆ రోజు మన ఎన్టీఆర్ గారి యొక్క పేరుతో, అంటే నందమూరి తారక రామారావు గారి యొక్క అభిమానంతో వారి యొక్క పేరును నీకు పెట్టడం జరిగింది. అంటే నీ పేరు కూడా ఆంధ్రలో నుంచి తీసుకున్నాడు కదరా. అంటే ఆంధ్రలో బూట్లు నాకినా నువ్వంటావు. మరి మీ యొక్క జీవిత చరిత్ర మొత్తం, మీ నాయన యొక్క జీవిత చరిత్ర మొత్తం తెలుసుకొని నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయి. అంటే ఆంధ్రలో బూట్లు నాకినానంటే ఆంధ్రలో ద్వారా మీరు రాజకీయంలోకి రావచ్చు.
ఆంధ్రోల యొక్క భిక్ష ద్వారా మీరు పదవులు సంపాదించుకోవచ్చు, ఆంధ్రోలు పెట్టినటువంటి భిక్ష ద్వారా మీరు పైసలు సంపాదించుకోవచ్చు. కానీ మీరు ఎదిగిన తర్వాత తెలంగాణ ముసుగులో ఇవాళ మాత్రం ఆంధ్రులను ఆంధ్ర సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇదా మీ సంస్కారము, ఇదా మీ నీతి నిజాయితీ అని చెప్పి కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నా. బేసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పు, లేకుంటే మాత్రం నిన్ను బోడగుండు గీయించి గాడిద మీద కూర్చోబెట్టి హైదరాబాద్ నగరం చుట్టూ చెప్పులు అందుకొని తన్నుకుంటా నేను తింపుతామనే మాట తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నువ్వు రోజు రోజు మిదిమిరిపోతున్నాయి నీ మాటలు. ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నావు, రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల తర్వాత గుత్తాగా గంప గుత్తాగా ఎమ్మెల్యేలు తీసుకొని బీజేపీ పార్టీలో కలుస్తానని చెప్తా ఉన్నావు. సిగ్గు శరం ఉంటే ఒక్కసారి నీ వీపి నువ్వు చూసుకో. మీ బావ ఇప్పటికే బీజేపీ పార్టీతో మంతనాలు జరిపిండు. పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పార్లమెంటు ఎన్నికల్లో కనీసం మీ బీఆర్ఎస్ పార్టీకి 1-2 ఎంపీ స్థానాలు కూడా వచ్చే పరిస్థితి తెలంగాణలో లేదు. ఎప్పుడైతే ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ బావ నీ మీద నీ అయ్యముట్టి మీద తన్ని బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నానే మాట నువ్వు తెలుసుకో. మా పార్టీ నుంచి ఎవరు కూడా బీజేపీ పార్టీలో జాయిన్ కారు. మా పార్టీలో సాధారణ కార్యకర్త కూడా బీజేపీ పార్టీలో జాయిన్ కావడానికి ఇష్టపడరు. కానీ రాజకీయ పబ్బం కట్టుకోవాలి, తెలంగాణ ప్రజల్లో ఆందోళన అయోమయము ఒక అపోహ సృష్టించి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే మాట నీ దృష్టిలో ఉన్నది కాబట్టి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావు. కాబట్టి ఒక్కసారి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని మానుకో, నీ పార్టీ పరిస్థితి చక్కదిద్దుకో. నీ పార్టీలో ఉన్నటువంటి జెడ్పీ చైర్పర్సన్లు, నీ పార్టీలో ఇన్ని రోజులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కొలువెరగబెట్టినటువంటి అనేక మంది నాయకులు మా పార్టీలో చేరుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లతో సహా ఇవాళ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఏదైతే మరి ఇవాళ కీలక నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఇక నువ్వు మా పార్టీలో అందరూ జాయిన్ అవుతా ఉంటే మా పార్టీ నాయకులు పోయి బీజేపీ పార్టీలో చేరుతారు, రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీకి టైఅప్ అయ్యింది అనే మాట నువ్వు మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితి ఉండదనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఇంకేమంటున్నావు, నరేంద్ర మోదీ గారిని బడే బాయ్ అని చెప్పి పొగిడిండు, మెచ్చుకున్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు జరిగినటువంటి సభలో, పాలమూరులో జరిగినటువంటి సభలో ఏ విధంగా ప్రధానమంత్రి మోడీ గారిని పొగడము కాదు, అది రాష్ట్ర ప్రయోజనాల కోసము రాష్ట్రంలో రావాల్సినటువంటి నిధులను కేంద్రము సత్వరమే మంజూరు చేస్తే రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మారుతుంది, అభివృద్ధికి అడుగులు పడతాయన్నటువంటి ఒక ఉద్దేశంలో భాగంగానే రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆ రోజు మోడీ గారి మీద ఆ విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిన తప్పితే మోడీ గారిని ప్రసన్నం చేసుకోవాలనో, మోడీ గారి పార్టీలో జాయిన్ కావాలనో, లేక బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనో, వంట కావాలనో ఆ విధంగా మాట్లాడలేదు. నువ్వు ఇలాంటి అపోహలు కానీ ఆరోపణలు కానీ చిల్లర మల్లర మాటలు ఎన్ని చేసినా తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో నమ్మదు. ఎంపీ ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా 1-2 సీట్లు వస్తే అది కూడా పెద్ద గొప్ప విషయం, అంతకంటే మించి మీకు ఎంపీ సీట్లు రావనే మాట ఈ సందర్భంగా నీకు తెలియజేస్తూ కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి మీద ఈ విధమైనటువంటి పరుషపాదాలను నువ్వు ఈ విధంగా కొనసాగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించబోమనే మాట కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.